ఊరించే వంటలు ఇద్దరు పార్టిసిపెంట్స్ ఏ వంటలు చేయబోతున్నారో చూసేద్దామా అండి. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? కళ్యాణి అండి. కళ్యాణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్ నుంచి అండి. దిల్సుఖ్ నగర్. ఓకే, నమస్తే అండి. నమస్తే తేజ గారు. మీ పేరు? శ్రవంతి అండి. శ్రవంతి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం. వనస్థలిపురం. ఓకే, సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా అండి? ఇద్దరం ఫ్రెండ్స్ అన్నమాట. సో ఈ రోజు నవరాత్రుల్లో రెండో రోజు కాబట్టి ఇక్కడికి రావడం, ఇలా వంటలు చేయడం ఇవన్నీ కూడా చాలా హ్యాపీ థింగ్స్ కదా. చాలా ఎక్సైట్ అయిపోతున్నారు కదా, మీ మొహాల్లో బాగా కనిపిస్తుంది. సో మరి ఆ ఎక్సైట్మెంట్ అంతా కూడా వంట మీద కూడా చూపించి బాగా వంటలు చేసేయాలి. ఓకే, సో తెలుసు కదా మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది మీకు, దాన్ని బేస్ చేసుకొని మీరు వంటలు చేయాలి. ఓకే, చూద్దాం. వావ్, పల్లీలు, వేరుశనగ పలుకులు. ఓకే, సో మరి నాకైతే మాత్రం చాలా ఇష్టం. ఇడ్లీ చేసుకుని, దోశ చేసుకుని, చట్నీ చేసుకుంటే బాగుంటుంది. కానీ మీరు ఇప్పుడు అలా చట్నీలు చేయకూడదు. ఓకే, మంచి వెరైటీ చేయాలి, ఎందుకంటే ఈరోజు పండుగ కాబట్టి. బాగా ఆలోచించుకోండి, మీకు టైం ఇస్తాను నేను. ఆ టైంలోపు ఎవరైతే ఫస్ట్ ఆలోచించుకున్నారో వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పండి. ఓకే, బాగా ఆలోచించుకొని మంచి వంట చూస్ చేసుకోండి. ఆ టైం స్టార్ట్స్ నౌ. సో మంచి మంచి స్వీట్స్ చేసుకోవచ్చు, స్నాక్స్ చేసుకోవచ్చు, చాలా రకాల చేసుకోవచ్చు. ఆలోచించండి బాగా. ఓకే అండి. ఓకే, ఏం చేస్తారు? పల్లి చెక్కాలండి. పల్లి చెక్కలు. ఓకే, సూపర్. 26 సెకండ్స్లో ఆలోచించేసారు ఈవిడ. వెరీ నైస్. సో పల్లీలు అంటే మరి పల్లీల మహిమ అనమాట. అది చాలా రకాలుగా మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి. మొత్తానికి ఇప్పుడు మీరు పల్లి చెక్కలు చేయబోతున్నారు. స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఓకే, పల్లి చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పల్లి చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, బియ్యం పిండి 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలి? వాటర్ కొంచెం హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ చేసుకోండి. ఆయిల్ కూడా డీప్ ఫ్రై కాబట్టి వేడి పెట్టేద్దామండి. వేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఓకే అండి. సో ముందుగా ఇదేంటి? బియ్యం పిండి అండి. బియ్యం పిండి. ఇది బియ్యం పిండినా? సో పచ్చిమిర్చి కచ్చా పేస్ట్ చేసుకున్నారా? కరివేపాకు, పచ్చిమిర్చి రెండు కలిపి పేస్ట్ చేశారు. డన్. ఓకే అండి. కొంచెం సాల్ట్, పల్లి పొడి చేసుకున్నాండి. ఓకే, సో ఇది మీరు మెయిన్ ఇంగ్రీడియంట్ గా వాడుతున్నారు? అవునండి. తర్వాత మళ్ళీ కొన్ని పల్లీలు. ఓహో, మళ్ళీ పల్లీలు కూడా వేయించుకున్న వేరుశనగ పలుకులు. అవునండి. తర్వాత నువ్వులు కొంచెం, నానబెట్టిన శనగపప్పు. ఓకే, నానబెట్టుకున్న శనగపప్పు, జీలకర్ర, తర్వాత వేడి నీళ్ళు కావాలా? వేడి నీళ్ళు కావాలి, కొంచెం ఆయిల్ కూడా కావాలా? ఓకే, దాన్ని కూడా చేత్తో తీసేసుకోకండి. ఇప్పుడు దాకా చేత్తోనే వేసారు. వేడి నీళ్ళు ఆయిల్ కూడా హడావిడిలో ముట్టేసుకోకండి, ఆ స్పూన్లతో తీసుకోండి. తెలుసండి, బాగా తెలిసిపోయింది. మీరు 2 ఇంగ్రీడియంట్లు లేగానే నేను అనుకున్నా, ఓ ఇవిడ చాలా హడావిడిగా చేసేస్తున్నారని. మీకు టైం లిమిట్ ఏం లేదు, హాయిగా చేసుకోవచ్చు, పర్లేదు. ఇట్స్ ఓకే, మీకు అలా చేయడమే ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ సరిపోతుందా? చాలా అండి. వాటర్ కావాలా? వాటర్ కావాలి. ఓకే, కొంచెం జరగండి, చాలా వేడిగా ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో హడావిడొద్దు, చూసుకోండి ఎంత కావాలో. కొంచెమే ఆగండి. ఓకే అండి, ఇలా కలిపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మంచి క్లాత్, కాటన్ క్లాత్ లో దాన్ని ఒత్తుకుంటారు అన్నమాట. హాయిగా చేతికి నూనె రాసుకొని చేసేసుకోవచ్చు, అలా రాదా? ఓకే ఓకే, చేసుకోండి, ఎందుకు అలా చూస్తారు భయపెట్టుకొని. సో అలా ఒత్తేసుకోవాలన్నమాట. అవునండి. ఓకే, వేసేస్తారా?
హీట్ అయింది. హీట్ అయింది, సిమ్లో పెట్టుకున్నాను, వేసేయండి. సో ఈ చెక్కలు తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆ పల్లీలు తగులుతుంటే అసలు ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అవునండి. సూపర్. సూపర్గా చేస్తున్నారండి మీరు చెక్కలు. వంటలు బాగా చేస్తారండి మీరు? ఏదో అట్లా. ఏదో అట్లానా? ఇంత బాగా చేసి మీరు అట్లా అంటే మేము నమ్మమండి. అసలు ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది, బాగా చేసే వాటిని. నాకు అస్సలు రాదు తెలుసా? లేదండి, నాకు కాదు నిజంగానే. అవునా? ఏం చేస్తూ ఉంటారండి మీరు? హౌస్ వైఫ్ అండ్ స్టడీ. చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నారు? ఎంఎస్సి. ఎంఎస్సి, గ్రేట్ అండి. అందుకే కొంచెం వంటలు చేయడం తక్కువ అనమాట. ఒకసారి స్పూన్ ఇస్తే కాస్త తిప్పుకుందాం, అటు సైడ్ పరిస్థితి ఏంటో తెలియట్లేదు. జాగ్రత్తగా అయినవి మాత్రమే తిప్పుకోండి. ఆ కింద ఇంకా అవ్వనవి ఉన్నాయి, వాటిని ముట్టుకోకండి. అది ఇంకా అవ్వలేదు. సో ఇంతకీ చెప్పండి, పూజ అయిపోయిందా? అయిపోయిందండి. అయిపోయింది, వెరీ నైస్. సో ఇలాంటి పండుగలు అవి ఇవి వచ్చినప్పుడు బాగా పూజలు చేసుకుంటూ ఉంటారా? అవునండి. వంటలు, నైవేద్యాలు. అవునండి. సో కొంచెం కలర్ చేంజ్ అయితే తీసేసుకోవచ్చు కదా? అవునండి. అయిపోయాయండి? అయిపోయినాయండి. తీసేయాలి. జాగ్రత్తగా తీసుకోండి, వేసేసుకోండి. అయిపోయిందా? పల్లి చెక్కలు రెడీ. ఓకే. సో దీన్ని హాయిగా నైవేద్యం పెట్టుకుని తర్వాత టేస్ట్ చూసేద్దాం, ఓకేనా? ఓకే. పల్లి చెక్కలు రెడీ అండి. ఈ చెక్కలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పల్లి చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా వేయించిన వేరుశనగ పలుకులలో కొన్నిటిని పక్కన ఉంచి మిగతావి పొడిగా చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్య పిండి, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, వేయించిన వేరుశనగ పలుకులు, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, జీలకర్ర వేసి కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో చెక్కల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పల్లి చెక్కలు రెడీ.